ఇది అండ్ ఏంటి జనాలు ఎక్కడికి వెళ్ళిపోయాను అని అనుకుంటున్నారా? వెయిట్ చెప్పేస్తున్నాను. హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా వీడియోస్ కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు ఎక్కడికి వచ్చేసామో తెలుసా? కబ్బన్ పార్క్కి ఫ్లవర్ ఎగ్జిబిషన్ జరుగుతుంటే చూడడానికి వచ్చామన్నమాట. నాతో పాటు మీరు కూడా చూసాయండి. అండ్ మేము చేసిన ఫస్ట్ మిస్టేక్ ఏంటంటే వీకెండ్స్లో రావడం అనమాట. ఇంతమంది జనాలు ఉన్నారంటే అంతమంది ఉన్నారు. అసలు టికెట్ తీసుకోవడానికి కూడా మాకు 20 మినిట్స్ పట్టింది. ఆన్లైన్లో కూడా తీసుకోవచ్చు. టికెట్ తీసుకోవడానికి నడుస్తూనే కొద్దీ ఇంకా లైన్ ఉంటూనే ఉంది. అంత పెద్ద లైన్ ఉందన్నమాట. మీరు మాత్రం వీకెండ్స్లో రావడానికి అస్సలు ట్రై చేయకండి. మార్నింగ్ 6 to ఈవినింగ్ 7 వరకు ఓపెన్లో ఉంటుంది. 27th నవంబర్న స్టార్ట్ అయింది అండ్ December 7th వరకు ఉంటుంది ఈ ఎగ్జిబిషన్ అనమాట. ఈలోగా ఎవరికైనా వీలుంటే వెళ్ళండి కంపల్సరిగా. చాలా బాగుంది. మేమైతే మెట్రో ద్వారా వెళ్ళామన్నమాట. మధ్యాహ్నం వెళ్ళేసరికి 2 o'clock అయింది. అప్పటికి చాలా అంటే చాలా జనం ఉన్నారు. మేబీ మీరైతే వీకెండ్స్లో రాకపోవడమే మంచిది. నా సజెషన్ ప్రకారం ఫ్లవర్ ఎగ్జిబిషన్ అయితే వర్త్ అంత బాగుందన్నమాట. ఎగ్జిబిషన్ అయితే హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కండక్ట్ చేశారు. చిల్డ్రన్స్ డే అండ్ కర్ణాటక రాజ్యోత్సవం స్పెషల్గా కండక్ట్ చేశారు. దీనికి లోపలికి ఎంట్రన్స్ టికెట్ అడల్ట్స్కి 30 రూపీస్, చిల్డ్రన్స్కి 10 రూపీస్ అనమాట. ఇంకా స్కూల్ యూనిఫామ్లో వెళ్తే ఫ్రీ ఎంట్రీ అనమాట. చాలా మంది స్కూల్ పిల్లలు కూడా వస్తున్నారు, టీచర్స్ తెస్తున్నారు అనమాట. చాలా ఎక్స్ప్లోర్ చేయొచ్చు, బట్ చాలా జనం ఉండడం మేము అంత ఎక్కువ ఎక్స్ప్లోర్ చేయలేదు. బట్ చూసినవన్నీ చాలా బాగున్నాయి. 100కి పైన వెరైటీ మొక్కలు ఉన్నాయి అన్నమాట. చాలా బాగుంది. చాలా డిఫరెంట్గా చేశారు. అండ్ ఫుడ్ కూడా లోపల ఉంటుంది. మిర్చి బజ్జీ, సమోసా, చాట్ అలాంటివి చాలా డిఫరెంట్గా ఉన్నాయి. అండ్ చాలా స్టాల్స్ కూడా పెట్టారు. ఇయర్ రింగ్స్, సారీస్, చాలా లోపల చాలా స్టాల్సే ఉన్నాయన్నమాట. మీరు ఏదైనా పర్చేజ్ చేయాలంటే చేసుకోవచ్చు. మెయిన్గా ఆ థీమ్స్ అన్నీ చాలా డిఫరెంట్గా చేశారు ఫ్లవర్స్ తోటి. చాలా బాగున్నాయి. అండ్ నేను లాంగ్ వీడియో కూడా చేస్తున్నాను. ఇది జస్ట్ చాలా చిన్న పార్టే అనమాట మీకు చూపిస్తున్నది, చిన్న గ్లింప్స్ అని. లాంగ్ వీడియోలోని మొత్తం అంతా క్లారిటీగా చెప్తాను. అంటే క్లారిటీగా ఇంకా మిగతావన్నీ చూపిస్తాను అనమాట. ఇవి సగం వరకే చూపించాను. బెంగళూరులో ఉన్న వాళ్ళైతే చూడటానికి వెళ్తారు, లేని వాళ్ళకి అందుకే నేను మీకోసం లాంగ్ వీడియో చేసేస్తున్నాను. అది తప్పకుండా చూడండి అనమాట. రేపు పోస్ట్ చేస్తాను. ఒరిజినల్ గన్స్ కూడా పెట్టారు. మేము అది చూడలేకపోయామన్నమాట. మీరు మాత్రం అది మిస్ చేసుకోండి. అంతే ఈ వీడియో. బాయ్.